ఈరోజు ఎగ్ బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం. షాప్ పోయి బాస్మతి రైస్ ఎగ్స్ తీసుకొచ్చినాం. ఎగ్ బిర్యానీ చేద్దాం. ఫ్లాష్ మ్యాన్ సేఫ్టీ ముఖ్యం బిగులు. సరే లుక్కి. ఓ షేట్ గ్యాస్ లైట్ గ్యాస్ కాదు. పచ్చిమిరపకాయలు మంచిగా వేసిట్రా. ఎందుకు ఇస్తారా పుదీనా బిర్యానీనా? ఎందుకు ఇస్తారు? అందరు ఇస్తారు కాబట్టి ఇస్తాడు. రెండు పచ్చిమిరపకాయలు కట్ చేయాలని అంటే గుడ్లలో పోసిన పచ్చిమిరపకాయలు కట్ చేసి నేను చేయాలి. ఇట్లా కట్ చేస్తే ఎలా తిరుగుతుందని ఇట్లా కట్ చేసిన తీసుకండి. విడుదల కట్ అంటే హెల్మెట్ నడిచింది. హెల్మెట్ ఈస్ సేఫ్. బాస్మతి రైస్ కడుక్కుదాం. ఇంకా ఎప్పుడు ఒలిచినవి దుకాణం ఆంటీ. ఫ్రెండ్స్ ఇవన్నీ తెలుసా మీకు? ఇది బగారా మసాలా, ఇది బగారా రైస్కి వేసే ఏంటివి ఆకు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇది గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకున్నప్పుడు కలర్ పెట్టుకోవాలి, ఎందుకంటే కలర్ అవుతుంది. సేఫ్టీ మ్యాన్. క్లాప్స్ ఫ్రెండ్స్ క్లాప్స్ చూడండి. సత్యాన్ని బాగా కొడతాం బియ్యాన్ని. మనకి చాలా పద్ధతి కాదు. ఉల్లిగడ్డలు అన్నేసిన దానికి మరి దాంట్లోకి సరిపోయి అంటే మళ్ళీ వస్తావా? నూనె ఎక్కువ వేయాలరా నూనె డబ్బా ఉన్నది కాదు. మళ్ళా నూనె డబ్బాలో పోసుకోవచ్చు చల్లారినాక నూనె. ఇంకొట్లు ఇది ఈసారి గుడ్లో నేను తక్కువ వచ్చిన గుడ్లు గ్లాసులో నీళ్లు తీసుకొని 2 గ్లాసులకు 4 గ్లాసుల నీళ్లు పోయాలి. ఒక బిర్యానీ తీరాలంటే 3 కష్టపడతారు. రైస్లో ఆయిల్ ఎందుకు వస్తుంది తెలుసా? అలా వేస్తారా? ఇంకా అలా ఏమైనా వేస్తారా? అవునా వేయాలి. ఇప్పుడు కాదు వేసేది. కలవాకేనా? కరమాకి వేస్తాను, కొత్తిమీర వేస్తాను. కలవాకు, కొత్తిమీర, కారం, ఉప్పు అన్నీ వేసి అయిపోతుంది బిర్యానీ. సింపుల్ 2 minutes కర్రీ, 2 minutes బిర్యానీ అన్నట్టు. ఎగ్ బిర్యానీ మొన్ననే అయిపోయింది. ఇప్పుడు అయిపోయిందిరా నువ్వు ఉన్నప్పుడైనా సరిపోతే మొత్తం రావాలి. నువ్వు ఉల్లిగడ్డలు వెళ్ళిపోతే అనుకుంటున్నాను. కావాలి, ఇంకా గోల్డ్ కావాలి. మనం ఒక రూమ్లో 4 కష్టపడితే బిర్యానీ చేస్తాను. మరి నాకు ఐడియా వచ్చింది చెప్పనా? 5 మంది మనం తెచ్చుకొని మనం తీసుకున్నాం. కాదు ఇప్పుడు చేసేది కాదా అంటే వాళ్ళు అడిగింది కదా. ఇంకా తీరా మీకు అంత బాధ అనిపిస్తే నాకు మనిషి అంత ఇచ్చి తినండి. కొంచెం ఈజీగా లేస్తే బిర్యానీకి ఉల్లిగడ్డలే టేస్ట్. బిర్యానీకైనా దేనికైనా అది వేడి చేసినా ఉత్తి అయినా తక్కువ కింద పడేసారు. కింద పడతాడు రా పాడేసారు. మరి పెట్ట కిందకి ఓకే జల్దీ జల్దీ బ్లాక్ అవుతున్నాయి. చేపలు పడుతున్నట్టే అవురా. చేపల గోల్డ్ కలర్ అయ్యే వరకు ఇట్లా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత వేసుకోవాలి. అట్టే ఉండే సైడ్ పెట్టు. ఇప్పుడు నార్మల్గా గుడ్లు వేయాలంటే అలా కొంచెం ఆయిల్ పసుపు వేసి ఇలా ఆనియన్స్ని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొత్తిమీర, పుదీనా, కొన్ని 4-5 పచ్చిమిర్చి ఇట్లా పోసుకొని ఇట్లా పెట్టుకోవాలి.
రైస్ కరోనా కాలం బగారా ఆకులు అవన్నీ సామాగ్రిని వేసుకోవాలి, పేర్లొత్తలు వేసేసి తీరా కోడిగుడ్లు అయితే ఇలా ఉడికియాలి. కొన్ని వాటర్ అయితే తక్కువ పోసుకోవాలి. మా వాళ్ళు చాలా హుషారు మీద ఉన్నారు. అందగాడు అందగాడా అందగాడా అందాలన్నీ అందుకోరా. హెల్మెట్ మ్యాన్ ఫోన్ వస్తుండు. ఓకే బిర్యానీ చేద్దాం. పని చేసేది మేమైతే సింపుల్గా కొట్టేది అయితే ఈయన, వీడు సెకండ్ ప్లేస్ ఉంటాడు. చేతులా ఇది ఉన్నది దీంతో పాటు ఇట్లా అనుకుంటున్నాను దాన్ని మరి కటింగ్ సూపర్ కనబడుతుంది వీడియోలో. అంతే కటింగ్ ఎంత నేను కూడా చేసుకుంటుంది ఏమో. నేను చేస్తారా కట్టే ఉంది ఉందా కట్టగా థియేటర్ కావాలి. లో ఫేడ్ హై ఫేడ్ లో ఫేడ్ చెప్పుకో ఈసారి. ఓకే ఓకే నాది లో ఫేడ్, నాది మీడియం ఫేడ్ చేసిన. నేను లో ఫేడ్ చెప్పిన యాక్చువల్గా పోతుంది కదా. ఆ మంట చేసుకుందాం. ఓకే ఆయిల్ నిలబెట్టరాదు. గుడ్లు అయినా తీసేరా, ఎందుకంటే పగిలిపోవాలి గుడ్లు. అట్లా అయినాయి మొత్తం ఓవర్ఫ్రై అయినాయా. తీస్తున్నాం. అదెందుకురా బిర్యానీ మొత్తం మనం ఫ్రై చేసేది కొంచెం పోయి కావాలి అది కావాలండి. ఎందుకంటే మనం అన్నీ వేయాలి. మాల్ మసాలా పెరుగు కూడా పోయాలి. ఇవే చెప్పాలి ఇక అంతలోనే వద్ద వేద్దాం. వేసేది అన్ని ఉప్పు కారం అంతా. టమాటా సత్తి టమాటో వస్తుంది, మన దగ్గర మిషన్ లేదు కదా. స్మెల్ మారింది. ఆపేసిన పై పిన్ పైకి వేసిన ఉంటుంది ఉంటుంది. ఆ పిన్ పైకి పెడితే చాలు కానీ ఒకటా వచ్చాడు రెండే చాలు చాలు. దమ్ బిర్యానీ రా ఏ కారం ఉండదు రా సాగు సప్ప ఉంటుంది సప్ప అలానే దగ్గుని అమ్మ టేస్ట్ బాగా మసాలా ఎక్కువ ఏం కాదు. పుదీనా వేసుకున్నాం. కారం కూడా పడుతుంది చేసుకుంటే. ఇదేనా కోడిగుడ్డు వేసుకుందాం. కూరలు డైరెక్ట్ రైస్ ఇప్పుడు ఎత్తి సావే. ఏముంది నేనైతే అన్నం తీసుకొచ్చి దానికి కింద వేసుకొని తింటా. నువ్వు కిందేనే ఇది తగ్గించి వేసి నీ మసాలా పెడతావా అట్లా వచ్చినాయి. ఎట్లున్నా తినాలా భయ్యా. ఆఫ్ చేసిరా లేవు మొత్తం ఒక వేడు కింద వాటర్ ఉన్నాయి అన్న మొత్తం. ఆ వాటర్ అలానే పోసేది. ఉల్లిగడ్డలు ఇక నీకు కావాల్సిన అన్నీ వేసుకోరాలి. ఇక హాఫ్ పోయి
బిర్యానీ హాఫ్ చాలే ఇక ఎంత మొత్తం వీడు దింకపోతుంటే చేస్తాను గారు నువ్వు అది ఇక. బిర్యానీ బిర్యానీ స్టార్ట్ అయింది. నెయ్యి పోయి నెయ్యి వద్దురా, నాకు నెయ్యి ఫ్లేవర్ నచ్చదు. మూత ఎట్లా పెట్టాలి తెలుసా? బయటికి వెళ్ళొద్దు స్మెల్ అలా నుంచి. అంటే గట్టి పట్టుకుంటుంది కింద ఎవరు బండ పెట్టు, క్లోజ్ పెట్టు. కానీ కూర ఏదరా కింద పడితే ఎట్లా ఉంటుంది తెలుసా? బరువులు బిర్యానీ మా ఉపాయాలు మా కథ ఇట్లుంటుంది. బ్యాచులర్ అంటే ఏది ఉన్నా అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా మనకు అనుకూలంగా ఉండేది యూజ్ చేసుకోవాలి. ఆవాడు అన్నీ చేసిన ఫీలింగ్లో అనుకున్నాడు కాదు. అరే ఎవరు బిర్యానీ అయితే చేసాం కానీ అట్టర్ ఫ్లాప్ అయితే ఏ అమ్మ వేరే ఉంది వెదర్ ఇలా వెదర్ కొంచెం చల్ల చల్లగా ఉంది. బిర్యానీ మంచిగా తినాలి. అది ఎట్లయితుందో తిందాం. హాయ్ ఫ్రెండ్స్, బిర్యానీ వాసన బిర్యానీ వాసన గుమ్మ ఉంటుంది. ఇచ్చి పడలేంగా గంటే ఇక అట్లా కాదు, యాక్చువల్గా అయితే కానుంటే అయిపోయి బిర్యానీ రాత్రి మన ఇంకో తాజాగా చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానీ దీంట్లో చికెన్ మసీ సూపర్. మధ్యలో అడుగు నుంచి లేపుతాను. మన ఏదో తప్పిందండి. ఇది చేసే బాగానే ఆఫ్ అవుతుంది. ఒక్కటి ఓ ఫ్రెండ్ చాలా బాగుంది బిర్యానీ. ఫుల్ చూడుతుంది పిల్లలు. అరే పొడగొట్టింది అటు చేసి సూపర్ బిర్యానీ ఎట్లది? ఎవరా మియా? మిగతానికి మండుతుంది, తెల్లారాకి ఉంటుంది మంట. ఓకే, ఎగ్ బిర్యానీ మంచిగా వేసుకొని మంచిగా తిన్నాం. మా వాళ్ళకు మార్నింగ్ ఉంటుంది కథ అంతా. ఓకే రైట్, ఉంటున్నా.